ఇంగ్లీష్ గ్రామర్లో టెన్సెస్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఈ టెన్సెస్ తెలుసుకుంటే మనం ఇంగ్లీష్ గ్రామర్ని ఈజీగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ టెన్సెస్లో మెయిన్గా 3 రకాలు ఉంటాయి: ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ప్రజెంట్ టెన్స్లో మరలా 4 టైప్స్ ఉంటాయి: సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. పాస్ట్ టెన్స్లో మళ్ళీ 4 టైప్స్ ఉంటాయి: సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. తర్వాత ఫ్యూచర్ టెన్స్లో కూడా 4 టైప్స్ ఉంటాయి: సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సింపుల్ ప్రజెంట్లో ఐ వర్క్, ప్రజెంట్ కంటిన్యూస్ ఐ ఆమ్ వర్కింగ్, ప్రజెంట్ పర్ఫెక్ట్ ఐ హ్యావ్ వర్క్డ్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఐ హ్యావ్ బీన్ వర్కింగ్. సింపుల్ పాస్ట్ ఐ వర్క్డ్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఐ వాజ్ వర్కింగ్, పాస్ట్ పర్ఫెక్ట్ ఐ హ్యాడ్ వర్క్డ్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్. సింపుల్ ఫ్యూచర్ ఐ విల్ వర్క్, ఫ్యూచర్ కంటిన్యూస్ ఐ విల్ బీ వర్కింగ్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఐ విల్ హ్యావ్ వర్క్డ్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఐ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్. సింపుల్ ప్రజెంట్లో వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ వస్తుంది, లేదా V1 ఫామ్ అంటాం. సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్, హీ రైట్స్ ఏ లెటర్ టు హిస్ పేరెంట్స్. సింపుల్ పాస్ట్ టెన్స్లో సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఐ డిడ్ మై డ్యూటీ. ఎగ్జాంపుల్గా, యూ హెల్ప్డ్ మీ ఇన్ ద టైమ్ ఆఫ్ నీడ్. సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షల్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్. మరికొన్ని ఎగ్జాంపుల్స్: హీ విల్ డూ హిస్ డ్యూటీ, షీ విల్ కమ్ హియర్, దే విల్ గెట్ సక్సెస్, ఐ షల్ కంప్లీట్ మై వర్క్, వీ షల్ క్రియేట్ ఏ హిస్టరీ, యూ విల్ ప్రజెంట్ ద ప్రాజెక్ట్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఇంగ్. ఎగ్జాంపుల్, షీ ఈజ్ కమింగ్ హియర్ టు మీట్ యూ, Sumo is reading a novel now. He is dreaming to get a prize. It is falling down. Past continuous. Subject plus was or were plus verb plus ing. She was waiting for you. He was breaking records. Future continuous. Subject plus shall or will plus be plus verb plus ing. Example, they will be preparing for a test. I shall be solving sums. John will be clearing his accounts. Present perfect tense. Subject plus has or have plus verb third form. Example, she has caught a thief. He has completed his work. It has cleared the fact. David has examined it properly. I have lost my patience. Past perfect tense. దీనిలో సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ఫామ్. ఎగ్జాంపుల్, they had locked the door. She had caught a thief. You had corrected the mistakes. He had constructed a house in London. Future perfect tense. Subject plus shall or will plus have plus V3 form. I shall have lost my money. He will have find him. She will have taken his pen. Present perfect continuous tense. Subject plus has or have been plus verb plus ing. Example, he has been leaving this city. She has been planning something secret. She has been waiting there. Past perfect continuous tense. Subject plus had been plus verb plus ing. Example, he had been advising her. She had been studying at home. Future perfect continuous. Subject plus shall have been plus verb plus ing plus object. I shall have been closing the door. They will have been enjoying holidays. It will have been snowing. She will have been detecting crime.